మనందరికీ తెలిసిన మహాకావ్యం రామాయణం ఎలా ప్రారంభమైంది తెలుసా? ఒకరోజు మహర్షి వాల్మీకి తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి తమసా నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంది. పక్షులు ఆనందంగా ఎగురుతూ ఉన్నాయి. అప్పుడు ఒక క్రౌంచ పక్షుల జంట ప్రేమగా తిరుగుతూ ఉండగా ఒక్కసారిగా ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టాడు. అది నేలపై పడిపోయింది. ఆ దృశ్యం చూసి ఆడపక్షి చాలా బాధతో విలపించింది. ఆ సంఘటన చూసిన మహర్షి వాల్మీకి హృదయం దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధలోనే ఆయన నోటి నుంచి అనుకోకుండా ఒక శ్లోకం బయటపడింది. మా నిషాద ప్రతిష్ఠాత్వం అనే మొదలయ్యే ఆ శ్లోకం ప్రపంచంలోనే మొదటి శ్లోకంగా మారింది. శోకం నుండి వచ్చింది కాబట్టి దానిని శ్లోకం అని అంటున్నాము. తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి ముందు ప్రత్యక్షమై శ్రీరాముడి జీవిత కథను మహాకావ్యంగా ఆ శ్లోకంలాగానే రాయమని ఆశీర్వదించాడు. నెక్స్ట్ పార్ట్ ఆన్ నెక్స్ట్ సండే. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. జై శ్రీరామ్.